భారత్ వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడ్కో ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ తొందరగా పరిష్కరించాలి అని అసెంబ్లీలో విజ్ఞప్తి చేశారు. పేపర్లు వేస్తారా? మా కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 5,340 ఇళ్ళు శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఆ రోజు 2014 నుంచి 19 లోపు కొన్ని అలాట్మెంట్ కూడా మనం ఇచ్చారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అలాట్మెంట్లు లేవు. వాళ్ళ పేరు మీద లోన్లు తీసుకున్నారు. వాళ్ళ సిబిల్ పోతా ఉంది. ఇవాళ ఆ రోజు మనం ఇచ్చిన ఇళ్ళని ఇవాళ చాలామందికి లోన్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిపోయి మీకు ఇవ్వనని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ₹1,00,000 కట్టి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరిగితే మనం సమాధానం చెప్పలేకపోతున్నాం అధ్యక్ష. మరి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏ అయితే ఇళ్ళు ఇచ్చామో వాళ్ళకి ఫర్దర్గా మనం సైట్లు ఇస్తానని అనౌన్స్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పడంతో వాళ్ళంతా కొంచెం అందరు గందరగోళంలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక మీటింగ్ వేసి సభ్యులతో దీన్ని ఒక తీసుకురాకపోతే ఒక కొలిక్కి తీసుకురాకపోతే మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.